చెప్పండి స్వామి. స్వామి శరణం స్వామి. మేము రుద్రకోడూరు అనే ఇక్కడ ఆత్మకూరు పక్కన రుద్రకోడూరు అనే టెంపుల్కి వచ్చినాం స్వామి. మేము వస్తూ ఉండగా మాకు దారి మధ్యలో ఈ ఫారెస్ట్ వారు ఇక్కడ ఆపేసి ఒక టికెట్ తీసుకోవాలా, 300 రూపాయలు టికెట్ అని అడిగినారు స్వామి. మేము ఎందుకు అని అడిగినాము. అది మీకు మేము టికెట్ బిల్లు ఇస్తామన్నారు. కాకపోతే ఎందుకు ఇస్తారనేది దీనిలో అనేది మాకు కనపరచాలా. ఇంకొకటి విషయము, ఏ చర్చి దగ్గర కానీ ఏ మసీద్ దగ్గర కానీ ఇట్లా ఒక రుసుము అనేది లేదు. ఎందుకు మా దేవాలయాల దగ్గరనే మాకెందుకు ఈ దౌర్భాగ్యం? ఇంకా ఎన్నాళ్ళు ఎందుకు కట్టాలి? దీనిలో టికెట్లో మాకు ఈ రుద్రకోడూరు దగ్గరికి పోతున్నాము, ఈ రుద్రకోడూరుకి సంబంధించిన టికెట్ దీనికి 300 రూపాయలు అని చెప్పేసి కనపరచండి. 300 కాదు 3000 కడతాం. దీనిలో ఉన్న నెంబర్, దీనిలో ఒక నెంబర్ కనపరిచినారు వాళ్ళు. ఈ నెంబర్ కు డైల్ చేస్తే ఇది రాంగ్ నెంబర్ అని చెప్పేసి వాళ్ళు తమిళ్లో మాట్లాడుతున్నారు. ఇది ఎందుకు కట్టాలి? దయచేసి హిందూ సంఘాలకు నేను కోరుకునేది ఏమంటే, ఎందుకు కట్టాలి? ఇప్పుడు అక్కడ వాళ్ళు బోర్డు వేసినారు, అడవిలోకి ప్లాస్టిక్ బాటిళ్లు కానీ మద్యం కానీ ఇంకా ఏదన్నా కానీ తీసుకుపోతే అపరాధ రుసుం 500 అని బోర్డు వేసినారు. కానీ ఇట్లా టికెట్ ఉందని చెప్పేసి బోర్డు ఇవ్వలేదు. మా దేవాలయాలకు మేము పోవడానికి మేము ఎందుకు కట్టాలి చెప్పండి. దయచేసి మీకు నేను కోరుకునేది, హిందూ సంఘాలకు కోరుకునేది ఒకటి, దీన్ని అరికట్టండి, సాధ్యమైనంత వరకు అరికట్టండి. ఇంకా చాలా మందికి సేవ్ చేయండి. ఎందుకు ఇట్లా ఆపేయండి? ఒక్కసారి కళ్ళు తెరచండి, ఆగిపోతుంది. మీరు కళ్ళు తెరిస్తే ఆగిపోతుంది. ఒక్కసారి కళ్ళు తెరచండి. ఓం నమః శివాయ.